ఎంచుకున్నారు. ఎందుకంటే 25 పరుగుల దగ్గర 30 పరుగుల దగ్గర అతను క్యాచ్ అయితే డ్రాప్ చేశారు. ఆ తర్వాత అతను దాదాపు 81 పరుగులు అయితే చేయడం చూసాం. 56 బంతుల్లో 8 4లు 5 6లతో అయితే 81 పరుగులు చేశాడు. ఆ తర్వాత మధ్యలో పూరను కూడా ఎక్స్ట్రాడినరీ నాక్ ఆడడం చూసాం. 21 బాల్లో 40 పరుగులు చేయడం చూసాం. 5 6లతోటి ఒక 4 కొట్టాడు, 5 6లు కొట్టాడు. దాని మూలంగానే 168 స్కోర్ వస్తుంది అనుకున్న టైంలో 180 దాకా అయితే స్కోర్ వెళ్ళడం చూసాం. మనమైతే అక్కడ కొంచెం విఫలమైంది అనుకోవచ్చు. ఆర్సీబీ బౌలింగ్ అయితే కొంచెం అక్కడ కట్టడి చేసి ఉంటే బాగుంటుండేది. కానీ 180 అనేది చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు చిన్నస్వామి స్టేడియం చాలా ఈజీ టార్గెట్. ఎందుకంటే ఇంతకుముందు ఆర్సీబీ కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయింది. 180ని ఓడిపోవడం చూసాం. కానీ ఇక్కడ ఈజీగా అయితే చేసేబుల్లే. కానీ బ్యాట్స్మెన్స్ అయితే వరుసగా విఫలమైతే వస్తున్నారు. ఎందుకంటే మ్యాక్స్ వెల్ మీద డిపెండ్ అయిన డూప్లిసిస్ కానీ, లేకుంటే గ్రీన్ కానీ, రజాత్ పడిదార్ కానీ ఎవరు కూడా, ఎందుకంటే ఆ బ్యాటింగ్ లైనప్ చూస్తే మీకు ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తుంది. కానీ అక్కడైతే వాళ్ళైతే ఆ మ్యాచ్ని అయితే గెలిపించలేకపోతున్నారు. ఒక్క కోహ్లీ